Hi. So today we are going to understand law of contract. ఇప్పుడు దాకా మనం రివైజ్ చేసిన ఒక కన్క్లూషన్ ఎలా ఉంటుంది అన్నది. So coming to the conclusion point, by the analysis, the development of contracts from ancient period, from Roman to the Muslim period to the Hindu period, it can conclude that the contracts were very deeply rooted in ethical and moral principles. సో ఈ డెవలప్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్స్ రోమన్ టు ముస్లిం నుండి హిందూ పీరియడ్ దాకా మళ్ళీ చూస్తే ఇవన్నీ ఎథికల్గా మోరల్గా చాలా సొసైటీలో కానీ ఏది మన మనుషుల్లో కానీ ఎథికల్గా డీప్ రూట్ అయిపోయాయి అన్నమాట. విత్ అన్ ఎంఫసిస్ ఆఫ్ ఫెయిర్నెస్ అండ్ మ్యూచువల్ కన్సెంట్, the contracts played a crucial role in shaping economic and social relationships with the community. Through the technical and modern means, punishment may vary. The virtual principle almost remains law and same in the future. సో ఇక్కడ మనం కాంట్రాక్ట్స్ ప్లేయింగ్ క్రూషియల్ రోల్, చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి సోషల్ రిలేషన్షిప్లో కంటిన్యూ చేయడానికి. అప్పుడు సోషల్ మోడమ్స్ని కానీ టెక్నికల్గా కానీ పనిష్మెంట్స్ కూడా ఇవ్వడం అనేది స్టార్ట్ అయింది. సో సో పనిష్మెంట్ ఇన్ ద ఫ్యూచర్లో వాళ్ళు ఎలాంటి తప్పు చేయకూడదు, ఇలా చీటింగ్స్ అన్నవి జరగకూడదు అని చెప్పి. సో సోషల్ విత్ ఇన్ ది కమ్యూనిటీ త్రూ ద టెక్నికాలిటీ అండ్ ద మోడ్స్ ఆఫ్ మీన్స్ పనిష్మెంట్ అనేది. సో ఈ పీరియడ్ ఆఫ్ జనరేషన్ మీకు మారినప్పటికీ మీకు పనిష్మెంట్ డిఫరెంట్ ఉంటాయి, కానీ ఎథికల్గా డీప్ రూటెడ్ అయిపోయి రిలేషన్స్ కూడా దీని మీద రావడం అనేది స్టార్ట్ అయ్యిందన్నది వాళ్ళ మెయిన్ ఉద్దేశం. సో ద కాంట్రాక్ట్స్ ప్లే వెరీ సోషల్ రిలేషన్షిప్ అంటే దాని తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే అమౌంగ్ ఆల్ ది లాస్ రిమైన్ ద సేమ్ ఇన్ ద ఫ్యూచర్ conclude that it is further concluded that ancient contract law shares similarity with modern contract law. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే మోడర్న్ కాంట్రాక్ట్కి ఏషియన్ కాంట్రాక్ట్కి ఒక సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. పర్టికులర్లీ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ కల్చర్ కాంట్రాక్ట్స్ అండ్ లీగల్ ఫార్మాలిటీస్ which provide insights into legal and economic structure. ఏం చెప్తున్నారంటే మోడర్న్ కాంట్రాక్ట్ ఒక పర్టికులర్ లీగల్ ఫార్మాలిటీస్తో ఉంటుంది, ఇన్సైట్స్ లీగల్ అండ్ ఎకనామిక్ స్ట్రక్చర్తో. ద ఇండియన్ కాంట్రాక్ట్ 1872 ఈజ్ జస్ట్ బ్యాక్ బోన్ ఆఫ్ కాంట్రాక్ట్ లా ఇన్ ఇండియా. ఇండియాకు బ్యాక్ బోన్ ఉంటుంది విత్ ర్యాపిడ్లీ చేంజింగ్ టెక్నాలజీ ల్యాండ్స్కేప్ దట్ ఇన్ consistently evolving to keep pace with new challenges and opportunities and emerging in digital world. సో ఇది ఏంటనుకున్నారు, కంప్లీట్గా ఒక ఒక ఫైట్స్ని కానీ ఒక వార్స్ని కానీ మినీ వార్ స్టైల్స్ కానీ అంతా తక్కువ చేసి దాన్ని గ్రో అప్ చేయడానికి ఆలోచించుకునే థింగ్స్ మాట. సో టెక్నికల్గా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి కాన్సెప్ట్ అనేది మనకి రెడీ అవుతుంది. సో లా ఆఫ్ కాంట్రాక్ట్ ఏషియన్ పీరియడ్తో ఇప్పుడు మోడర్న్ని కంపేర్ చేసినా కూడా సేమ్గా ఉందని చెప్తున్నాను. టెక్నికల్గా చేంజ్ అయ్యింది అండ్ ఇంకా డిజిటల్ వరల్డ్కి అప్లికబుల్గా అవుతుంది కూడా. సో హోప్ మీకు ఇదంతా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.